ఎందుకు ఇవాళ రోజున వచ్చి మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక బిరుదు ఇచ్చిన దానికి మీకు ఎందుకు నొప్పి? ఎవడిచ్చాడు బిరుదు? ఇవ్వలే ఆయనకి. మరి మీకెందుకు? మీకు అంత బాధ ఎందుకు వస్తుంది? మొత్తం రాజకీయం చేయకుండా చేశాడు. ఎవరు రాజకీయం? ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి పెద్దపేట ఇచ్చిన రాజకీయ నాయకుడు ఎవరైనా? ఎవరు ఎవరు బిరుదు ఎవరు? ఎవరు 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 చెప్తాం. అనగారిని కోసం పరితపించేవాడు ఎవడైనా? అంబేద్కర్ విలువలు విశ్వసనీయతను పరిరక్షించిన వాడు ఎవడైనా? అంబేద్కర్ కి సమానమైన స్థాయి రానే రాదు. అంబేద్కర్ విద్యా విధానం విదేశీ విద్యా విధానం పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? అదే చెప్తున్నా, నీకు తెలియకుండా మాట్లాడు. కాదు, ఇప్పుడు అధికారం లేదని. టాపిక్ డైవర్ట్ అయిపోయింది. సమయం అయిపోయింది, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎస్, ధన్యవాదాలండి చర్చలో. సమయం అయిపోయింది. ప్రసాద్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 1 minute. అక్షర్ సత్యం గారు 1 minute లో మీరు కంక్లూడ్ చేయాలి. టాపిక్ టైం అయిపోయింది, సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేశాక ఆయన కంక్లూడ్ చేస్తారు. 30 seconds లో మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అక్షర్ సత్యం గారు. లక్ష్మీనాథ్ నన్ను డిబేట్లకు ఎందుకు తీసుకున్నారు? అక్షర్ సత్యం గారు, మీరు డిబేట్లకి అందరినీ మాట్లాడే విజయంగా తీసుకున్నాం. మధ్యలో రకరకాలుగా జరుగుతాయి ఉంటాయి, ఎమోషన్స్ జరుగుతుంటాయి. మీకు సమయం ఇచ్చాం, మీరు 30 seconds లో దయచేసి కంప్లీట్ చేయండి. మీరు క్వశ్చన్ కాకుండా కంప్లీట్ చేయడానికి 30 seconds యూజ్ చేసుకోండి. ఎస్ సార్, అవును, మ్యూట్ పెడుతున్నాం కదా, అదే చెప్పాం. మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ నేను అడిగిన సమాధానం చెప్పండి సార్. ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదని కామన్ సెన్స్ లేదో ఎందుకు సార్ డిబేట్ లో తీసుకోవడం? సార్ ఎవరినైనా తీసుకుంటాం సార్, అందరినీ తీసుకుంటాం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అవును, ఎమోషన్స్ తో క్యారీ అయ్యే టైంకి అందరూ సార్. అక్షర్ సత్యం గారు ఎవరు కూడా అందరూ, మీరు సీనియర్ జర్నలిస్టు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు. ఒక రకంగా ఎవరి కాళ్ళకి ఉంటుంది, ఒక్కోసారి మాట్లాడేటప్పుడు అలా ఉంటుంది. దానికి అవసరం అయితే మ్యూట్ లో పెడతాం. మీరు సంబంధించిన దాన్ని మ్యూట్ చేసి ఒక్కటి గుర్తుంచుకోండి అక్షర్ సత్యం గారు, ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ఆగాలి. మీ సమయంలో మీరు మాట్లాడారు, ఆయన సమయంలో మీరు అడ్డుపడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను లక్ష్మణ్ గారు, సబు సందర్భంలో టాపిక్ మాట్లాడితే కన్ఫైన్ టు సబ్జెక్ట్. ఆయన ఒకసారి మ్యూట్ చేయండి. అందరు ఎవరి సమయంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే మ్యూట్ చేయండి. వాళ్ళు రాసుకున్న తర్వాత రియాక్ట్ అవుతారు. మ్యూట్ చేయమన్నప్పుడు మీరు కొంచెం మ్యూట్ చేస్తే సజావుగా జరుగుద్ది. అక్షర్ సత్య గారు మీ టైం మీరు కిల్ చేసుకున్నారు. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రశ్న వేస్తున్నారు, కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని మీరు కిల్ చేశారు. మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి అంటే మీరు క్వశ్చన్ వేస్తున్నారు. మీకు సమయం మీకు ఇచ్చా, మీరు ఇచ్చిన సమయంలో మీ కాల్ డిస్కనెక్ట్ అయింది. దానికి ఎవరేం చేస్తాం? మీ కాల్ డిస్కనెక్ట్ అయింది, అప్పుడు సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అయింది మీది. చెప్పండి ప్లీజ్. మీరు సమయం 1 minute లో కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. ఒక్కొక్కరు విశాఖ శారదా పీఠానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, హిందువులు ఏమన్నా అన్నారా? అలాగే ఆ పీఠానికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉంటారు, అతను నచ్చాడు. ఈ కేఎస్ ప్రసాద్కి ఎందుకు, నాకెందుకు, ఇంకొకరికి ఎందుకు? ఎవరికి నచ్చిన వాళ్ళు నేర్చుకుంటారా? రైట్, మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు చివరిగా ఏం చెప్తారు? మీరు చివరిగా ఏం చెప్తారు? ఎనలిస్ట్లకి ఏం పోయాకాలం వ్యతిరేకించారు. ఎనలిస్ట్ అంటే అవును వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చింది, ధర్మం అని అధర్మం అని. అలాగే శారదా పీఠం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నచ్చాడు, రేపు పొద్దున ఇంకో పీఠం చంద్రబాబు నాయుడు గారు నచ్చుతారు. చేసుకోవాలి, వచ్చిన నష్టం ఏంటి? రైట్, అక్షర్ సత్య గారు మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. రైట్ వయసు వచ్చింది, ఎలా మాట్లాడాలి ఎనలిస్ట్ పేర్లు మళ్ళీ. రైట్ అక్షర్ సత్యం గారు, వ్యక్తిగతంగా ఎవరిని అనొద్దు. ఎస్, ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. టీడీపీ గారు కృష్ణదేవరాయల గురించి అనపైసే తెలియకుండా అక్షర్ సత్యం గారు మాట్లాడుతుంటే నవ్వలేడు వల్ల కూడా అర్థం కావట్లేదు. సామ్రాజ్య విస్తరణ ఇప్పుడు మ్యూట్ చేయరేంటి? ఒక్క నిమిషం. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేశారు, మీ సమయం అయిపోయింది. అక్షర్ సత్యం గారు ఆయన మాట్లాడినండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. అశ్వమేధ యాగం చేసిన రఘురాముడు కూడా సామ్రాజ్య విస్తరణే. అంటే నేను పరిపాలించేంత స్థాయి ఎదురు కాకుండా ఉన్నంత వరకు నా గుర్రం వెళ్తుందని రఘురాముడు. సామ్రాజ్య విస్తరణ కాదు, అదంతా హిందూ ప్రాస్పరిటీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసిన ఒక బృహత్తర కార్యక్రమం. అలాగే విజయనగర సామ్రాజ్య విస్తరణ కూడా హిందూ నేపథ్యంతో ముందుకెళ్తున్న తరుణంలో జరిగినవి. వీళ్ళకి ఏం తెలుసని మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఏమీ తెలియకుండా విజయనగర సామ్రాజ్య స్థాపనలో జరిగిన పరిణామాలు తెలుసా? రాయలసీమ రత్నాలసీమ అన్నారు.
తర్వాత ఎప్పుడైనా ఆ మాట విన్నా ఎప్పుడైనా అవన్నీ ఆ విధంగా సుభిక్షం చేసి చూపించగలిగాడు.